మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవుని వాక్కు నీ కొరకు ఆయన తన చిత్తము చొప్పున సిద్ధపరిచి నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీకు ఈ దినాన్ని ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటి అనగా, నీ పనుల భారము నా మీద వెయ్యి. అనగా నీ జీవితంలో నీకేమి చింతలున్నవో, ఏమి అవసరతలున్నవో, ఏమేమి ఇబ్బందులు నిన్ను ఏడిపిస్తున్నవో, ఏ అవసరతలు నిన్ను వేదనకి గురి చేస్తూ ఉన్నవో వాటన్నిటినీ కూడా నా మీద వేసేసాయి. అంటే నా పాదముల చెంత నీవు విడిచిపెట్టు. వీటిని చేయాల్సిన బాధ్యత మీదేనయ్యా. ఇది నా చేత అవ్వడం లేదు, నేను సాధించలేకపోతూ ఉన్నాను, నాకు సహాయం చేసే మనుషులు ఎవరూ లేరయ్యా, మీరే సహాయం చేయండి అయ్యా, మీరు మాత్రమే చేయగలరయ్యా అన్న భావముతో, హృదయ సంకల్పముతో నువ్వు దేవుని సన్నిధిలో నీ భారమంతటిని కూడా ఆయన మీద వేయగలిగినట్లయితే అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వెళతావు నేస్తమా, నిజమే. ఈ పని దేవుడు చేస్తారా, చేయరా ఏమో. దేవుడు చేయకపోతే ఒకవేళ ఏం చేస్తాం, అది అసలు ఆలోచనకి రాకూడదు. నీ బ్రతుకులో ఆ కార్యము నెరవేరాలంటే దేవుని వాత్సల్యత ఉండాలి నేస్తమా. కనుక నువ్వు చేసే ప్రతి ప్రయత్నము కూడా మొదట నీ దేవుని పాదముల చెంత పెట్టు. నీ దేవుని సన్నిధిలో నీ దేవునికి నీవు విన్నవించుకో. దేవా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, మీ చిత్తమైతే నడిపించండి అయ్యా, ఆశీర్వదించండి. నీ దేవుని పాదముల చెంత వేడుకొని ఆయన చిత్తములో గనక నీవు ముందుకు వెళ్ళగలిగినట్లయితే నీకు అవసరమైన ప్రతి ఉద్దేశమును కూడా, నీకు మేలుకరమైన ప్రతి ఆలోచనను కూడా దేవుడు సఫలీకృతం చేస్తారు. గనక మనుషుల వైపు చూడద్దు, మనుషులపై ఆధారపడద్దు. ఎందుకంటే మనుషులపై ఆధారపడి వారి వైపు చూచి వారు ఏ సహాయము చేయలేదని వారి మీద నువ్వు కష్టం పెట్టుకునే కన్నా నీవు దేవునిపై ఆధారపడి దేవుడిచ్చిన జ్ఞానముతో అడుగులు వేయగలిగినట్లయితే నీ భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. కనుక నేస్తమా, నువ్వు దేనిని గురించి చింతపడద్దు. నీ సమస్యలన్నీ, నీ బాధలన్నీ, నీ అవసరతలన్నిటినీ కూడా దేవుని పాదముల చెంత విడిచిపెట్టు, ఆయనకు అప్పగించు. మీరు మాత్రమే చేయగలరయ్యా, మీరు తప్ప నాకు వేరే సహాయకుడు ఎవ్వరూ లేరయ్యా అని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో వేడుకో. అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నిటినీ తప్పక సఫలపరుస్తారు. ఎందుకంటే ఎవని మనస్సు ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకొని ఉంటుందో వారిని దేవుడు తప్పకుండా పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారట. కనుక నేస్తమా, నీ జీవితంలో నువ్వు దేవునికి ప్రథమ స్థానమునిచ్చి దేవునితో అడుగులు వేయడానికి అన్నిత్యము కోరుకో. నీ సమస్త సమస్యలు దేవుని పాదముల చెంత ప్రార్థించు, విడిచిపెట్టు. దేవుడే నీకు సకాలంలో చక్కని సఫలీకృతను అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. కరుణ వాత్సల్యత కలిగిన దేవుడా, మీ పరిశుద్ధ పుణ్యపాదములకు సహస్ర కోటి నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాము. తండ్రి, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నామయ్యా. మీ బిడ్డ జీవితంలో నాయన ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి. నాయన మనుషుల వైపు చూచి నాయన పరిష్కరించుకోలేక బిడ్డ నాయన వేదన చెందుతూ ఉండగా మీ వాక్కును వినిపించారయ్యా. బిడ్డ పరిపూర్ణంగా మీపై ఆధారపడి మీ నుంచి ఉన్నతమైన విజయములు పొందుకునే ఆ మహాకృపను మెండుగా అనుగ్రహించమని మీ కాలు పట్టు వేడుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను నాయన మరి ఒకసారి మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరికీ నీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్య నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి. యవన కాలమందు
చదువుకుంటున్న బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి అయ్యా. ఆయన విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకి ఆరోగ్యమును, ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, ప్రయాణములో తోడుగా ఉండండి అయ్యా. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి, మీ జ్ఞానమునిచ్చి, మీ పరిశుద్ధాత్మ నడిపింపునిచ్చి, జీవింపచేసి మీ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.